సో అమిత్ షా గారు మీకు ఎంత క్లోజ్ అని అంటే మీరు ఏమని చెప్తారు? ఎంత క్లోజ్ అంటే దానికి బాగా ఆనందాన్ని గుర్తుపడతాడు. ఓకే. భుజం మీద చేసుకుంటాడు. ఓకే. పలకరిస్తాడు. మనకు రేపు ఫ్యూచర్లో ఏమైనా ఉన్నా సహాయాలు ఉంటాయి ఆయన దగ్గర. ఓకే. ఇప్పటి వరకు నేనేం సహాయం అడగలే, నా టికెట్ కూడా అడగలే అమిత్ షా గారిని పోయి. ఓకే. ఆయనే నిర్ణయం తీసుకుంటాడు, ఏముంది. సో అంటే అమిత్ షా గురించి రేపనే రోజు ఏదైనా రావచ్చు, ఓకే, ఆయన పిలిచి కోలానందని కన్సిడర్ చేయండి అని చెప్పొచ్చు. ఓకే. అవన్నీ కూడా జరుగుతాయి పార్టీలో. ఒకటి నేను చూసినంత వరకు భారతీయ జనతా పార్టీలో మనం పడే కష్టాన్ని మనం చూస్తుందని హైకమాండ్ ఢిల్లీ అనేటటువంటి పార్టీ చూస్తూ ఉంటుంది. చూడలేదనేది మాత్రం మన భ్రమ. మొత్తం ఎక్కడికెక్కడ వాళ్ళ టీం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రంలోనే ఉంటుంది, ఏ ఊర్లో ఉంటుంది, ఈ దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన టీం ఉంటుంది. ఈడ కోలానంద్ ఏం చేస్తున్నాడు అనేటటువంటి నా మీద నిఘా ఉంటుంది. ఓకే. అది పైకి పోతూ ఉంటుంది. ఈ రాష్ట్రంలో కాదు, దేశానికి పోతూ ఉంటుంది. అన్నీ వాళ్ళే చూస్తారు, వాళ్ళే రేపు నిర్ణయం తీసుకుంటారు. ఓకే.